జనరల్ గా బ్లడ్ లో ఐరన్ ఉంటే దీంట్లో కాపర్ ఉంటుంది, దానివల్ల బ్లడ్ రెడ్ గా కాదు బ్లూగా ఉంటుంది. అవి వాటి పాదాలకు అర్థం అవుతాయి, అలర్ట్ అయిపోతాయి, లోపలికి పరిగెడతాయి. ప్లాయా ఎల్ క్వైమాదో అని ఒక ప్లేస్ ఉంది మెక్సికోలో. అక్కడ దొరికిన ఒక వీడియో, ఒక షాలో వాటర్స్ లో షోర్ దగ్గర షీట్ లాంటి ఫిష్ ఒకటి షైన్ అవుతుంది, సిల్వర్ కలర్ లో ఉంది. ఈ పర్టికులర్ వీడియో చూసి అటు యూఎస్ నుండి జపాన్ వరకు మొత్తం ప్రపంచం అంతా షేక్ అవుతుంది. ఈ వీడియో ఇంటర్నెట్ అంతా వైరల్ వెళ్ళిపోయింది. Recent sightings of a rare oarfish off Mexico shared on social media has thrown up speculation of a lurking big natural disaster. అంతెందుకు నా దాకా కూడా మీ నుంచి చాలా మెసేజ్లు చేశారు, ఈ పర్టికులర్ వీడియో ఏంటి, దీని అర్థం ఏంటి, దీని గురించి అందరూ ఇంత ఇదిగా ఎందుకు మాట్లాడుతున్నారు, 1000 మీటర్ల కింద ఉండాల్సిన ఫిష్ షోర్ మీదకి వచ్చింది ఏంటి, ఈ ఫిష్ గానీ బయటకి షోర్ మీదకి వస్తే ప్రపంచం అంతమైపోతుంది అని ఇంతమంది ఎందుకు నమ్ముతున్నారు, దీని వెనకాల ఉండే కథ ఏంటి. 2011లో ఇలాంటి షేప్ ఉండే ఫిషే జపాన్ సీ షోర్స్ లోకి 10 సంఖ్యలో ఒకేసారి వచ్చినాయి. అది వచ్చి రాగానే కొద్ది రోజులకి సునామీ వచ్చింది. వరల్డ్స్ డెడ్లియస్ట్ సునామీ అంటారు దాన్ని. 9.1 మాగ్నిట్యూడ్ తో వచ్చింది. పెసిఫిక్ ఓషన్ లో సెండై అనే లొకేషన్ లో. ఇన్ఫాక్ట్ ఆ వేవ్ హైట్ 40 మీటర్ల దాకా ఉండి 500 to 600 km/h స్పీడ్ లో కొట్టింది. 20,000 మంది చనిపోయారు, 4 లక్షల బిల్డింగ్స్ కూలిపోయినాయి. అప్పుడు కూడా ఇలాంటి డూమ్స్డే ఫిష్ ముందు రావడం వల్ల అదేమైనా సంకేతం ఇచ్చిందా? అలాగే ఇప్పుడు కూడా ప్రపంచంతో ఇలాంటి సైటింగ్స్ మళ్ళీ కనబడుతున్నాయి కాబట్టి మళ్ళీ మనకి ఇలాంటి ప్రళయం ఏమైనా ముంచుకొచ్చేలా కనబడుతుందా? ఇది అందరికీ ఉండే డౌట్. దీని గురించి నేను చదివినప్పుడు, రీసెర్చ్ చేసినప్పుడు, రకరకాల వీడియోలు చూసినప్పుడు నాకు ఒకటే విషయం అనిపించింది. హాలీవుడ్ లో ఏ సైన్స్ ఫిక్షన్ సినిమాకి తీసిపోయినట్టుగా దీని బ్యాక్గ్రౌండ్ ఉంది. కొన్ని వేల సంవత్సరాల నుంచి జనాలు భయపడుతున్నారు, మిథలాజికల్ స్టోరీస్ రాసుకుంటున్నారు. సింపుల్ గా చెప్పాలంటే కథలుగా చెప్పుకుంటున్నారు. మన గట్టిగా మాడితే 200 సైటింగ్స్ కూడా అవ్వలేదు ఈ పర్టికులర్ క్రీచర్ గురించి. ఇవాళ వీడియోలో ఇలాంటి ఫ్యాసినేటింగ్ క్రీచర్ గురించి మాట్లాడదాం. జనాల భయం వెనకాల ఉండే ఆ కథ ఏంటి, దానికి సైంటిఫిక్ గా అటాచ్ అయిన నిజం ఏంటి, మొత్తాన్ని క్లియర్ కట్ గా మాట్లాడేసుకుందాం. ఇవాళ ఆదివారం సండే ఒక ఫ్యాసినేటింగ్ విషయాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా 10 నిమిషాల్లో చేసి మీ ముందు పెట్టేస్తా. అండ్ ఇలాంటి వీడియోసే కాకుండా మన చుట్టూ జరిగే ప్రతి ఇన్సిడెంట్ ని కవర్ చేస్తూ నా సైడ్ నుంచి రోజుకు ఒక వీడియో వస్తుంది. ఆ టాపిక్ లోకల్ అవ్వచ్చు, నేషనల్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ అవ్వచ్చు. రోజు చూస్తున్న మీ అందరికీ తెలుసు, కొత్త వాళ్ళకి మాత్రం చెప్తున్నాను. నేను పెట్టగానే మీ దాకా వీడియో వచ్చారంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ఈ ఫిష్ యొక్క మైథలాజికల్ పార్ట్ జనాలు భయాల గురించి డిస్కస్ చేసే ముందు సముద్రానికి ఎంత లోతులో ఈ ఫిష్ దొరుకుతుందో మనం గమనించాలి. అందరూ దీన్ని డూమ్స్డే ఫిష్ అంటున్నా, దీని అసలు పేరు ఓర్ ఫిష్. అండ్ సైంటిఫిక్ గా మనం మాట్లాడితే సముద్రానికి సంబంధించి మన మానవ జాతి ఓన్లీ 5% ఎక్స్ప్లోర్ చేసింది ఇప్పటి వరకు. అది ఆల్మోస్ట్ ఒక ఒడిస్సీలో మిగిలిపోయి ఉంది. మనం చూడాల్సినవి, మనం ఎక్స్ప్లోర్ చేయాల్సినవి. దీనికి అన్నిటికన్నా పెద్ద రీజన్ మన ఓషన్ సైజ్ మాత్రమే. దాని షియర్ సైజే అంత పెద్దగా ఉంది. దానికి అదనంగా ఈ పర్టికులర్ ఓర్ ఫిష్ ఏదైతే ఉంటుందో 600 అడుగుల నుంచి 3000 అడుగుల మధ్యలో ఉంటుంది. అంటే మీరు ఇక్కడ గమనించాలి, అంటే 0 to 500 feet వరకు మోస్ట్ ఆఫ్ ద సన్లైట్ ఉంటుంది. ఫోటోసింథసిస్ పాసిబుల్ ఉంటుంది. చేపలు చూసి ఈదగలం. లోపల లైట్ ఉంటుంది, స్విమ్ చేయడానికి అదే ఉంటుంది, లోపల లైటింగ్ అదే ఉంటుంది. బట్ ఎప్పుడైతే 500 అడుగుల కన్నా లోతుగా మనం వెళ్తుంటామో ఆ సన్లైట్ అనేది కట్ అవుతూ వెళ్తుంటది. 600 అడుగులకు వచ్చేసరికి, 1000 అడుగులకు వచ్చేసరికి, 3000 అడుగులకు వచ్చేసరికి 1% సన్లైట్ మాత్రమే మిగిలి ఉంటుంది. ఆల్మోస్ట్ మొత్తం చీకటే. ఇలాంటి ఏరియాలో ఉండేది ఈ ఓర్ ఫిష్. అండ్ లోపల ప్రెషర్ ఉంటుంది కదా, బయట సీ లెవెల్ తో కంపేర్ చేస్తే 100 రెట్లు ఎక్కువ ఉంటుంది. అంటే మీకు ఇక్కడ ఎలా చెప్పాలి, ఈ ఫోన్ ఉంది కదా, దీన్ని అన్ని డైరెక్షన్స్ నుంచి క్రష్ చేస్తే 100 రెట్లు ఎక్కువ ప్రెషర్ తో క్రష్ అయిపోతుంది కదా, అంత ప్రెషర్ ఉంటుంది అనుకోండి. మన మనుషులం బయట ఆపరేటర్స్ లేకుండా లోపలికి వెళ్ళాం అసలు. అండ్ ఓన్లీ 4 degrees ఉంటుంది లోపల, చాలా చల్లగా ఉంటుంది. దీన్ని ట్వైలైట్ జోన్ అంటాం, మీసోపిలాజిక్ జోన్ అని కూడా. దీని పైన ఉండేది సన్లైట్ జోన్. ఇంకా కిందకి వెళ్తే మిడ్ నైట్ జోన్, అంటే కంప్లీట్ చీకటి, చిమ్మ చీకటి. దాని కింద అబిస్, అంటే 6000 మీటర్ల కింద. 11,000 మీటర్ల కిందకి వెళ్తే దాన్ని ట్రెంచెస్ అంటాం. అక్కడ ఏమున్నాయి, అక్కడ ఏం లైఫ్ ఫామ్ ఉందో మనకి ఇంకా సరిగ్గా తెలియని కూడా తెలియదు. దాంట్లోకి వెళ్ళాలంటే సబ్మర్సిబుల్స్ అవన్నీ ఉండాలి. ఒకప్పుడు వెళ్ళిన టైటానిక్ మునిగిపోతే కింద ఎట్లా కనుక్కున్నారో ఇలాగే ఇలాంటి సబ్మర్సిబుల్ లోనే 12,000 feet కిందకి వెళ్ళి అక్కడ పట్టుకున్నారు దాని రిమైనింగ్ పార్ట్స్. అదంతా ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, రీసెంట్ గా మెక్సికోలో వెళ్ళిన వైరల్ వీడియోకి రీజన్ కూడా అదే. అంత లోతుగా ఉండే ఫిష్ అంత బయటకి ఎందుకు వస్తుంది, షోర్ దగ్గర రావాల్సిన అవసరం ఏముంది అనేది అందరి క్వశ్చన్. దీనికి సూపర్ స్టిషన్ కూడా యాడ్ అయ్యి లోపల నుంచి ఇలాంటి ఫిష్ బయటకు వస్తుందంటే మనకి ఏదో ఒక మెసేజ్ ఇస్తుంది. అదే ఆ మెసేజ్ డూమ్స్డే మెసేజ్. అది ఆల్రెడీ ఇది చాలా సార్లు ఇలా జరిగింది జపాన్ లో కూడా అని అంటున్నారు. ఆ స్పెసిఫిక్ రీజన్ వల్లే వైరల్ వెళ్తుంది. ప్లస్ అది చూడడానికి కూడా ఒక షైనీగా ఉండడం, దానికి ఉండే కల్చరల్ ఇంపాక్ట్. అండ్ ఇది నార్మల్ ఫిష్ కూడా కాదు, ఇది లాంగెస్ట్ ఫిష్ ఇన్ ద వరల్డ్. ఇది 36 feet వరకు పెరగలుగుతుంది. దీన్ని అప్పట్లో ఎర్లీ 1900s లో ఈ వాయేజెస్ అవన్నీ వెళ్ళేవి కదా, చాలా మంది ఇలా షిప్స్ లోనే బతికేవాళ్ళు. ఈ ట్రేడర్స్ గానీ, ఎక్స్ప్లోరర్స్ గానీ, సెయిలర్స్ గానీ, వీళ్ళందరూ తిరిగేటప్పుడు వాళ్ళకు కూడా వీటి సైటింగ్స్ అక్కడక్కడ జరిగేవి. వాళ్ళు చెప్పినవి రాసుకోవడం, వాళ్ళు ఇచ్చిన వివరణ, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానాన్ని అంతా చూసి దీన్ని సీ సర్పెంట్ అనుకునేవాళ్ళు. కాకపోతే అది ఒక పెద్ద మిత్. అది దీనికి సర్పెంట్ కి ఎటువంటి సంబంధం లేదు. జపాన్ లో ఒక చాలా ఫేమస్ కథ కూడా ఉంది, ర్యూగో నో సుకాయన్, అంటే మెసెంజర్ ఫ్రమ్ ద డ్రాగన్ వరల్డ్. ఈ కథ గురించి తర్వాత క్లియర్ గా చెప్తాను, కానీ ఒక చిన్న సమరీ ఇస్తాను. దీని మీనింగ్ ఏంటంటే, సముద్ర మట్టంలో ఒక డ్రాగన్ వరల్డ్ ఉందని, అక్కడ నుంచి ఇలాంటి ఓవర్ ఫిష్ గానీ షోర్ మీదకి వస్తే ప్రపంచం అంతమైపోతుంది, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని మనుషులకు ఆ పర్టికులర్ వరల్డ్ చెప్తుందని కొన్ని వేల సంవత్సరాల క్రితం కూడా అలాగే చెప్పిందని జపాన్ లో. సగం మంది విన్నారు, సగం
మంది వినలేదని, ఎవరైతే విని ఊరొదిలి వెళ్ళిపోయారో వాళ్ళు బ్రతికిపోయారని, వినకుండా మొండిగా ఉండేవాళ్ళు సముద్ర ప్రళయానికి ఆహుతైపోయారని చెప్పి, వాళ్ళు చనిపోయారని చెప్పి కథలుగా సంవత్సరాలుగా వస్తానే ఉంది. ఇన్ఫాక్ట్ ఈ కథ వరల్డ్ అంతా పాకేసింది కూడా. ఓకే, కమింగ్ బ్యాక్, ఈ పర్టికులర్ ఫిష్ గురించి ఇంకా చెప్పాలంటే, జనరల్ గా ఫిష్ పొరలుగా ఉంటుంది, స్కేల్స్ అంటారు దాన్ని, లేయర్ ఓపెన్ అవుతుంటది. బట్ ఈ పర్టికులర్ ఫిష్ అలాంటిదే ఉండదు, ఒక స్లైమీ టెక్స్చర్ ఉంటుంది, పట్టుకుంటే జారిపోతుంటది చేయి. అదొక వెరీ డిస్టింక్టివ్ ఫ్యాక్టర్. అండ్ ఈ పర్టికులర్ ఓర్ ఫిష్ ఏదైతే ఉందో, జనరల్ ఫిష్ ఏం చేస్తుంది మనకు తెలిసినట్టు, మనం చూసినంత హారిజాంటల్ వెళ్తుంటాయి కదా, ఇది వర్టికల్ గా కూడా స్విమ్ చేయగలుగుతుంది. అది దీనికి ఉండే చిన్న సూపర్ పవర్ లాంటిది అనుకోండి. కాకపోతే చాలా స్లోగా స్విమ్ చేస్తాయి, ఫ్రెజైల్ గా. అండ్ వీటి బ్లడ్ లో హిమోసైనిన్ అని ఉంటుంది. జనరల్ గా బ్లడ్ లో ఐరన్ ఉంటే దీంట్లో కాపర్ ఉంటుంది, దానివల్ల బ్లడ్ రెడ్ గా కాదు బ్లూగా ఉంటుంది. సో ఇంత మిస్టీరియస్ గా ఈ ఫిష్ ఉంది కాబట్టి ఇది అంత వైరల్ వెళ్ళడానికి కారణం. దీనికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. 1800s లోనే సెయిలర్స్ వీళ్ళందరూ చెప్పి రాసుకొని భయపడి కథలుగా మాట్లాడుకునే వీళ్ళు, ఆ టైంలో కెమెరాస్ అవి లేకపోవడం వల్ల ఎప్పుడు ఒక లైవ్ ఓర్ ఫిష్ అనేది, అదే ఈ డూమ్స్డే ఫిష్ డైరెక్ట్ గా వీడియోలో మనం పట్టుకోలేకపోయాం. ఇన్ఫాక్ట్ అంటిల్ 2001 అది జరగలేదు. బట్ 2001 లో సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ హ్యాపెండ్. యుఎస్ మెరైన్ కార్ప్స్ అని ఉంటుంది, నేవీకి సంబంధించి. వాళ్ళు పట్టుకున్న ఈ ఫిష్ చూడండి, ఐ థింక్ ఒక 10-15 మంది కలిపి పట్టుకున్నారు. సుమారు ఒక 20 feet ఉంటుందేమో. అది బ్రతికుండే ఓర్ ఫిష్ ఆ టైంలో. అండ్ ఇన్ఫాక్ట్ కెమెరా ఎప్పుడైతే వచ్చిందో ఎర్లీ 1900s నుంచి మనం లెక్కేసినా కూడా ఒక 20 sightings మాత్రమే జరిగాయి ప్రాపర్ గా. ఇది యూఎస్ఏకి సంబంధించి మనం చూస్తే. అదే జపాన్ కి వస్తే 2011 కి సంబంధించి మనం మాట్లాడాం కదా, ఆ టైంలో ఒకే గ్యాప్ లో ఒక 12-20 అట్లా సడన్ గా కనబడ్డాయి. దాని తర్వాతే సునామీ వచ్చింది. ఇది ఎలా కోఇన్సిడెన్స్ ఈ పర్టికులర్ వీడియోలో మనం మాట్లాడదాం కానీ చాలా యాదృచ్ఛికంగా ఇది మాత్రం జరిగింది. సో మీరే ఒకసారి చూడండి. సుమారు 200 సంవత్సరాల క్రితం సెయిలర్స్ చెప్పినవి, వాయేజర్స్ చెప్పినవి రాసుకున్నాం మనం, బొమ్మలవి గీసాం. వాటికి పళ్ళు రెప్టైల్స్ లాగా, పావుల్లాగా చూసి జనాలు భయపడేవాళ్ళు. తర్వాత 2011 లో జపాన్ లో ఇలా జరగడం ఎంత భయంగా ఉంటుంది, అదే జరిగింది ఆ టైంలో. ఇంకా మనం వెనక్కి వెళ్తే మ్యాప్స్ కూడా ఉండేవి, సీ మాన్స్టర్స్ ఇక్కడ ఇలాంటి సీ మాన్స్టర్స్ ఉంటాయి అని చెప్పి. 1539 లోని ఈ మ్యాప్ మీరు ఒకసారి చూడండి, ఇట్స్ కాల్డ్ కార్తా మరీనా. సో ఇలాంటి మ్యాప్స్ లోనే సీ సర్పెంట్స్ ఇవన్నీ చాలా ఫేమస్ అయినాయి అప్పట్లో. అంటే వాళ్ళు ఏదో చూస్తారు, ఈదర్ వాళ్ళు ఎగ్జాజరేట్ చేసి గీస్తారో లేదా ట్రాన్స్లేషనల్ లాస్ ఉంటుందో మనకు తెలియదు. ఇన్ఫాక్ట్ 1860s హార్పర్స్ వీక్లీలో ఈ పర్టికులర్ బొమ్మ చూడండి మీరు, ఓర్ ఫిష్ చాలా దగ్గరగా ఉంటుంది. దాన్ని సీ సర్పెంట్ అని పిలుస్తున్నారు అప్పట్లో. దానికి తోడు హ్యూగో నోసుకాయ్ స్టోరీ, ఆ ఎంటైర్ స్టోరీలో ఈ ఓర్ ఫిష్ చిన్న సబ్జెక్ట్ మ్యాటర్ మాత్రమే గానీ ఆ మిథలాజికల్ స్టోరీలో ఏముంది అనుకుంటున్నారు మీరు? కొంతమంది పిల్లలు కలిసి ఒక టర్టిల్ ని కొంచెం టార్చర్ పెడుతుంటారు, టార్మెంట్ చేస్తుంటారు. అది చూసి ఆ ఫిషర్మెన్ ఆ తాబేల్ ని కాపాడతాడు. మరుసటి రోజు ఇంకో పెద్ద తాబేల్ వచ్చి థ్యాంక్ యూ చెప్పి, మా డ్రాగన్ కింగ్డమ్ మీరు రండి, కిందకి పట్టుకెళ్తాం, కింద ఒక చాలా పెద్ద కింగ్డమ్ ఉంది అని చెప్పి ఆ మనిషిని, ఆ ఫిషర్మెన్ ని తీసుకొని కిందకి వెళ్తాయి సీ డెప్త్స్ లోకి. లోపల చాలా అద్భుతంగా ఉంటది, మనోడు చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతాడు, అవన్నీ చూస్తాడు. కొన్ని రోజులు హ్యాపీగా ఉండి వెనక్కి వచ్చేసరికి కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోతే మన ప్రపంచంలో తనకు తెలిసిన వాళ్ళందరూ చనిపోతారు. తను చూసిన ప్రపంచం అది అయి ఉండదు. సో అక్కడ టైం లైన్ కి ఇక్కడ టైం లైన్ కి డిఫరెన్స్ ఉందని, ఈ భూగోళంలో మనకి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయని చెప్పి జాపనీస్ పీపుల్ నమ్ముతారు. అందులో ఉండేదే ఈ కథ కూడా. బట్ నాకు అన్నిటికన్నా ఇంట్రెస్టింగ్ అనిపించింది రీసెంట్ మెక్సికో వీడియో కన్నా 2001 లో ఏదైతే జరిగిందో మీరు చూస్తే, అదే యుఎస్ నేవీ మెరైన్ కార్ప్స్ ది ఆ పర్టికులర్ ఫోటో ఏదైతే ఉందో, అట్లాంటిక్ అండర్ సీ టెస్ట్ అండ్ ఎవాల్యుయేషన్ సెంటర్ ది, అది చూడండి ఎంత భయంకరంగా ఎంత పెద్దగా ఉందో. దాని బ్రెయిన్ సైజ్ ఇంతే ఉంటది. దాంతో కంపేర్ చేస్తే మొన్న దొరికిన వీడియోలో ఈ డూమ్స్డే ఫిష్ చూడండి, చాలా చిన్నగా ఉంటుంది, చాలా సైజ్ కూడా ఇంతే ఉంది. ఇన్ఫాక్ట్ ఇద్దరు వ్యక్తులు దాంతో ఆడుకుంటున్నారు. సో అల్టిమేట్లీ మనం డిడక్ట్ చేయాల్సిన విషయం ఒకటే, ఈ ఫిష్ గురించి మనం మాక్సిమం ఎంత వీలైతే అని తెలుసుకున్నాం కానీ సైన్స్ పరంగా, ఎక్స్ప్లోరేషన్ పరంగా మనకి చాలా జాతులు, ముఖ్యంగా మెరైన్ లైఫ్ లో మనకి తెలియవు. మనకి తెలియకుండానే చాలా స్పీసీస్ ఉన్నాయి. మనం మెగలోడాన్ లాంటి సినిమాలు తీసి చూస్తుంటాం, అది ఎప్పుడు బయట ఉండదు, కొన్ని వేల మీటర్ల డెప్త్ లో ఉంటది. సో దాన్ని డ్రామటైజ్ చేసి చూసి ఎంజాయ్ చేయడానికి బానే ఉంటదేమో కానీ మనం ఎంత ట్రై చేసినా నిజాన్ని ఎప్పుడు మార్చలేము. 2-3 కోఇన్సిడెన్స్లు పట్టుకొని జాపనీస్ ఫోక్లోర్ ని పట్టుకొని భయపడకూడదు. అసలు ఈ డూమ్స్డే ఫిష్ కి ప్రళయానికి ఎటువంటి సంబంధం లేదు, అది నార్మల్ ఓర్ ఫిష్ మాత్రమే. అది ముసలైపోవడం వల్ల లేకపోతే బై ఛాన్స్ ర్యాండమ్ గానో అది బయటికి షోర్ మీదకి వచ్చింది తప్పితే అది ఎటువంటి సంకేతానికి కారణం కాదు అని కొంతమంది అంటుంటే, లేదు ఇప్పుడు మళ్ళీ బయటకు వస్తుంది కాబట్టి, ఆ వీడియో వైరల్ వెళ్తుంది కాబట్టి మీరు చూస్తూ ఉండండి, ఏదో ఒకటి జరుగుతుందని ఇంకొంతమంది అంటున్నారు. ఈ ఎంటైర్ సిచ్యువేషన్ మీద మీరే ఉంటారు, నాకు కింద కామెంట్స్ లో రాయండి. 2011లో జపాన్ లో ఏం జరిగిందో చాలా బాధాకరం. అది దానికి కొన్ని సంవత్సరాల క్రితమే మన దేశంలో మనం చూసాం. 2004లో ఏం జరిగిందో కూడా మనందరికీ తెలుసు. బట్ యానిమల్స్ గానీ, బర్డ్స్ గానీ, ఫిష్ గానీ ఏవైతే నేచర్ కి దగ్గరగా ఉంటాయో అవి మనకన్నా కొంచెం తొందరగా రియాక్ట్ అవుతుంటాయి ఇలాంటి నేచురల్ డిజాస్టర్స్. అవి సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయి ఉన్నాయి. ఈ ఎర్త్ క్వేక్స్ ని, సునామీస్ ని, డిజాస్టర్స్ ని, స్టార్మ్స్ ని, చాలా మంది ఏనుగులు ఈ సీ ఏరియాస్ నుంచి లోపలికి వచ్చేయడం మొదలు పెట్టాయి. ఆ టైంలో లో ఫ్రీక్వెన్సీ సౌండ్స్ అని ఉంటాయి కదా, ఇన్ఫ్రారెడ్ సౌండ్స్, అవి వాటి పాదాలకు అర్థం అవుతాయి, అలర్ట్ అయిపోతాయి, లోపలికి పరిగెడతాయి. ఆ టైంలో ఏనుగులు వెనకతలు ఎవరైతే వెళ్ళిపోయారో భయపడి వాళ్ళు బ్రతికిపోయారు. ఇదే కాకుండా జపాన్ లో ఎర్త్ క్వేక్ వచ్చినప్పుడు డాగ్స్ అండ్ క్యాట్స్ చాలా గట్టిగా అరవడం, బాక్ చేయడం, ఇవన్నీ చూసాం, సైటింగ్స్ జరిగాయని చెప్పి అక్కడ లోకల్స్ చెప్పారు. టోడ్స్ అని ఉంటాయి కదా, బేబీ వర్జన్ ఆఫ్ ఫ్రాగ్స్, కప్పలు. ఇటలీలో ఎర్త్ క్వేక్ నవి పసిగట్టి వాటి బ్రీడింగ్ సైట్ నుంచి 4-5 రోజుల ముందే ఎస్కేప్ అయిపోయినాయి. అంతేకాదు 2014 హరికేన్ టైంలో టెన్నెసీ నుంచి బర్డ్స్ మైగ్రేట్ అయినాయి. ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల ఎగ్జాంపుల్స్ ఉంటాయి. బట్ ఈ పర్టికులర్ ఓవర్ ఫిష్, డూమ్స్డే ఫిష్ అందులో ఫిట్ అవుతుంది అనేది మనకు తెలియదు, ఇంకా సైంటిఫిక్ గా అది ప్రూవ్ అవ్వలేదు. అదైతే నేను చెప్దాం అనుకుంటున్నా. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ ఇష్యూ గురించి అన్ని పాయింట్స్ నేను కవర్ చేశాను అనుకుంటున్నాను. ఏదైనా మిస్ అయ్యానని మీకు అనిపించినా నాకు కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. అండ్ మీరు ఇక్కడ
దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మీకు వాల్యూని యాడ్ చేస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు చూపిస్తున్న ఈ ప్రేమ, మీరు ఇస్తున్న ఈ రిటెన్షన్, ఈ వాచ్ టైం ఏదైతే ఉందో, నన్ను ఏ రోజు అది సండే అయినా ఏ డే అయినా కూడా రిలాక్స్ అవ్వకుండా ఒక వీడియోని మీ ముందు పెట్టాలి. అది ఇంపార్టెంట్ వీడియో అయి ఉండాలి, ఒక వాల్యూని యాడ్ చేయాలి అనే తాపత్రయాన్ని అలాగే ఉంచుతుంది. ప్రాణం పెట్టి పనిచేసేలా ప్రేరేపిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. ఇలాగే చూస్తూ ఉండండి, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. డైలీ చూస్తే మీ అందరికీ విషయం తెలుసు, కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ పాయింట్ దాకా వచ్చుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేశారుగా? డన్. అండ్ ఇలాంటి వీడియో ఐడియా టాపిక్స్ నాకు మీరు ఇద్దాం అనుకుంటే, ఎందుకంటే ఈ పర్టికులర్ టాపిక్ గురించి నాకు నిజంగా ముందు అంత ఐడియా లేదు. మీరు నాకు చెప్పిన తర్వాత నేను చేసిన రీసెర్చ్, మీరే ఈ పర్టికులర్ వీడియో నన్ను చేయమన్నారు. ఎక్కడ? ఇన్స్టాగ్రామ్ లో అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. యూ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ మీ. నాకు ఇలాంటి వీడియో ఐడియా టాపిక్స్ ఇవ్వచ్చు, ఇలాంటి వీడియోస్ ని రీల్ ఫార్మాట్ లో చూడొచ్చు. నా లైఫ్ లో నా చుట్టూ ఏం జరుగుతుందో కూడా మీరు యూ కెన్ బి అ పార్ట్ ఆఫ్ మై లైఫ్. రెండు అక్కడ కూడా వచ్చేసేయండి, మాడుకుందాం. అండ్ మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడతాను. ఈ పర్టికులర్ వీడియో రీసెంట్ గా, ఇన్ఫాక్ట్ నిన్న జరిగిన ట్రంప్ జెలెన్స్కీ ఫైట్ గురించి. ఆయన యుక్రేనియన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీని ఓవెల్ ఆఫీస్ లో అందరూ చూస్తుండగా ప్రెస్ ముందు గొడవ జరిగింది. అది డాక్యుమెంట్ అయింది. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేశాను. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. లేదా మన నేషనల్ గా ఏం జరిగిందో మీరు చూద్దాం అనుకుంటే, పూణేలో ఒక ఇష్యూ జరిగింది. పూణే స్వర్గేట్ బస్ స్టాండ్ లో అన్థింకబుల్ జరిగింది. 2012 నిర్భయ తర్వాత అలాంటి ఇన్సిడెంట్ ఇది. దాని గురించి ఏమైనా తెలుసుకుందాం అనుకుంటే ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.